హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ రోజుకొక సర్వే బయటకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో గెలిపేవరిది, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అధికార పక్షం మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సీట్లు ఎందుకు రావు అని చెప్పేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు అందరూ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? తెలుగుదేశం జనసేన మేమే అధికారంలోకి వస్తామనేటువంటి ధీమాలో ఉన్నారు. ఉమ్మడి సభలతో అధికార పక్షానికి సవాల్ విసురుతున్నారు. ఇప్పుడు ఎవరి పరిస్థితి ఏమిటి రాజకీయంగా అనేటువంటి దాని మీద ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి ఒక కొత్త సర్వే భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ BPRAC ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే పేరుతో ఈ సర్వేని పొలిటికల్ కన్సల్టెంట్ డాక్టర్ బాల ఈయన రిలీజ్ చేశారు. ఇవి అన్ని నియోజకవర్గాల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అనేటువంటి దాని మీద ఒక సర్వే రిలీజ్ చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 118 నుంచి 138 స్థానాలు రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మోగించబోతుంది. మళ్ళీ గెలుపు ఖాయం అనేటువంటిది ఈ BPRAC సర్వే ఇచ్చినటువంటి నివేదిక. దాని డీటెయిల్స్ కూడా నేను దీంట్లో వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక తెలుగుదేశం జనసేన కూటమికి ఎన్ని రాబోతున్నాయి, 13 నుంచి 37 వచ్చేదానికి అవకాశం ఉంది అనేటువంటి విధంగా ఇచ్చారు. అయితే మరి 151 స్థానాలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 175 వస్తాయి అనుకుంటున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే వాళ్ళకి 138 రావచ్చు, లేదంటే 118 మాత్రం తగ్గవు అని. 88 మామూలుగా మ్యాజిక్ ఫిగర్. అయితే జిల్లాల వారీగా ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు ఎవరికి అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు డీటెయిల్డ్గా ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 నుంచి 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. తెలుగుదేశం జనసేన కూటమికి ఒకటే అవకాశం ఉంది. విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలకు గాను 8 నుంచి 9 మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి అనేటువంటి విధంగా ఇచ్చారు. 0 తెలుగుదేశం పార్టీ జనసేనకి. అదేవిధంగా విశాఖపట్నం సంబంధించినటువంటి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 7 నుంచి 8 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. 2 నుంచి 7 తెలుగుదేశం జనసేన కూటమికి రాబోతున్నాయి అనేటువంటి విధంగా. అంటే ఈ గ్యాప్ ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు డీటెయిల్డ్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ గ్యాప్లో ఎవరికి అవకాశాలు ఉంటాయి, 7 నుంచి 8 అంటే 8వ సీట్ ఎందుకు గెలవలేనటువంటి పరిస్థితి ఉంది, ఎంత మైనస్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనేటువంటి ఇచ్చారు. విశాఖపట్నంలో 15కి 7 నుంచి 8 గెలవచ్చు అని. అంటే సగం సీట్ల వరకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశాఖపట్నం జిల్లాలో కొంత ఎదురుగాలు ఉన్నట్టుగానే ఇచ్చారు స్పష్టంగా. ఈస్ట్ గోదావరి జిల్లాలో 5 నుంచి 6 స్థానాలు గెలవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం జనసేన కూటమి 6 నుంచి 13 గెలవచ్చు అని. అంటే ఇప్పుడు 6 నుంచి 13 గెలవచ్చు అని అంటే మొత్తం ఉన్నటువంటి 19లో 13 స్థానాల వరకు తెలుగుదేశం జనసేన కూటమి గెలవచ్చు. అంటే జనసేన ఓట్లు తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ఫలితం వచ్చేదానికి 6 నుంచి 13. ఒకవేళ ట్రాన్స్ఫర్ కాలేదనుకోండి, ఈ ఫలితంలో తెలుగుదేశం జనసేన కూటమికి సీట్లు తగ్గేదానికి కూడా అవకాశం ఉండొచ్చు. వెస్ట్ గోదావరి జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను 6 నుంచి 10 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. 2 నుంచి 5 స్థానాలు మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికి రాబోతున్నాయి. ఈ వెస్ట్ గోదావరిలో తగ్గే పరిస్థితి ఉన్నటువంటి ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి మొత్తం 34 నియోజకవర్గాల్లో ఇక మొత్తం మాయా అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు అనేటువంటి విధంగా ఇంతకుముందు మాట్లాడారు. ఇప్పుడు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 24 అసెంబ్లీ సీట్లకి 3 పార్లమెంట్ స్థానాలకు ఒప్పుకోవటము, అదేవిధంగా హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించటము, పవర్ షేరింగ్ తీసుకునేటువంటి పరిస్థితి లేకపోవటం పవన్ కళ్యాణ్, ఇవన్నిట్లో కూడా కాపులు అదేవిధంగా జన సైనికుల్లో కూడా తెలుగుదేశం పార్టీ మీద కొంత వ్యతిరేకత గౌరవప్రదమైనటువంటి సీట్లు ఇవ్వలేదు అనేటువంటి దాని మీద. అందుకనే ఈ గోదావరి జిల్లాలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా తెలుగుదేశం జనసేన కూటమి ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగా సీట్లు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడటం లేదు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే కన్నా కూడా ఇంకా కొంత తగ్గేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. మొన్న తాడేపల్లి గూడెం సభ తర్వాత
తెలుగుదేశం జనసేన కూటమి గ్రాఫ్ పెరగకపోగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది రోజు రోజుకి. దానికి కారణం ఏం లేదు, జనసేనలో జన సైనికుల అసంతృప్తి, కాపు సామాజిక వర్గం. ప్రధానంగా జనసేనకి మద్దతు ఇచ్చేటువంటి సామాజిక వర్గం కాపు, ఒంటరి, బలిజ, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఇవన్నిటిని కూడా అన్ని కులాల్లో కింద లెక్క వేస్తే 20% పైగా ఉన్నటువంటి కాపులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పుడు ఈ 24 సీట్లు ఒప్పుకోవడం అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తిగా ఉన్నారు. మరి జనసేనకి ఏమన్నా ఓట్లు వేస్తారేమో, కానీ జనసేన పోటీ చేసిన చోట తెలుగుదేశం పోటీ చేసేటువంటి చోట ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అవకాశం కనపట్టాలి. ఇక కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలకు గాను 9 నుంచి 13 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. 1 నుంచి 3 స్థానాలే తెలుగుదేశం జనసేనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కొంత మరి ఈ సర్వేలో నాకెందుకు అసంబద్ధంగా అనిపిస్తుంది. ఎందుకంటే 9 నుంచి 13 స్థానాలు 16లో వస్తే ఇప్పుడు కేవలం 1 నుంచి 3 అంటే అమరావతి ఉండేటువంటి ప్రాంతము, కృష్ణా జిల్లా, అదేవిధంగా తెలుగుదేశానికి బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గ నాయకత్వం వహించేటువంటి ప్రాంతం ఇది. మరి ఇక్కడ ఎందుకు సీట్లు తగ్గుతున్నాయి మరి తెలుగుదేశం జనసేన కూటమికి? ఈ అనుమానం అయితే ఉంది. అయితే ఈ జిల్లాలో కానివ్వండి, కృష్ణా గుంటూరు జిల్లాలు రెండిట్లో కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీకి కమ్మ సామాజిక వర్గం నాయకత్వం వహిస్తుంది, జనసేనకి కాపు సామాజిక వర్గం నాయకత్వం వహిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం అందరూ దాంట్లో వాళ్ళే ఉంటారని కాదు, నాయకత్వం ఎవరు అనేటువంటిది పాయింట్. అయితే ఈ 2 జిల్లాల్లో ప్రధానంగా కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య కొంత వైరం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే వంగవీటి మోహన్ రంగా హత్య తర్వాత కాపు కమ్మ మధ్య అంత ఐక్యత అనేటువంటిది మాత్రం లేనటువంటి పరిస్థితి ఉంది. మిగతా గోదావరి జిల్లాల్లో అక్కడ మరి ఏమన్నా కాపులు తెలుగుదేశం పార్టీకి ఎట్లా ఓటు వేస్తారో లేదని కాపులు హట్ అయ్యారు అక్కడ జనసేన వైపు. ఇక్కడ మాత్రము తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడానికి కాపులకు అవకాశం తక్కువే. మరి ఆ పరిస్థితుల్లో ఒకవేళ ఓటు గిన ట్రాన్స్ఫర్ కాకపోతే ఇక్కడ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా సేమ్ వీళ్ళు ఇచ్చింది మరి కరెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉండొచ్చు. 1 నుంచి 3 తెలుగుదేశం పార్టీ జనసేనకి రావచ్చు కృష్ణా జిల్లాలో. గుంటూరు జిల్లాకు వచ్చారు 17 అసెంబ్లీ స్థానాలకు 11 నుంచి 13 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 1 నుంచి 4 మాత్రమే తెలుగుదేశం జనసేన కూటమికని ఇచ్చారు. ఇది కూడా కొంత మరి కొంచెం ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఇచ్చినట్టుగా కనపడుతుంది కృష్ణా గుంటూరు జిల్లాలో. మరి పరిస్థితిని బట్టి జనసేన తెలుగుదేశం ఓటు ట్రాన్స్ఫర్ని బట్టి ఈ 2 జిల్లాల్లో కూడా ఆధారపడి ఉంటుంది. వన్ సైడ్గా ఏమి తెలుగుదేశం పార్టీకి లేదు ఇక్కడ కూడా. అలాగని ఎంత వీక్గా తెలుగుదేశం జనసేన కూటమి ఉందా అనేటువంటిది మరి రేపొద్దున ఎన్నికల తర్వాతే చూడాలి. ప్రకాశం జిల్లాలో 12 సీట్లకు గాను 8 నుంచి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయి. కేవలం 2 స్థానాలకు మాత్రమే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి. కానీ నెల్లూరు జిల్లాలో 10కి 10 మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఇప్పుడు కూడా 9 నుంచి 10 వస్తాయి అని అనుకుంటున్నారు. అసలు తెలుగుదేశం జనసేన కూటమికి అసలు 0 ఇచ్చారు ఈ సర్వేలో. ఇది కూడా కొంత నమ్మశక్యమైనటువంటి పరిస్థితిగా ఉంది. ఎందుకంటే వాస్తవ దూరంగా ఉందా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకు అంటే మొన్నే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో చేరారు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఇలాగా ఇంతమంది తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో రెడ్డి సామాజిక వర్గం అంతా వస్తుండే మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ 0కే పడి ఉంటుందా కనీసం? అంటే వీళ్ళు అనుకోవటం అయితే మాకు 5-6 సీట్లు వస్తాయని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు. జనసేనకు అక్కడ గ్రేటర్ రాయలసీమలో జనసేన ప్రభావం ఏమి లేదు, అసలు రాయలసీమలో లేదు. నెల్లూరు ప్రకాశం జిల్లా అంతంత మాత్రమే తప్ప వీళ్ళ ప్రభావం లేదు. ఈ తెలుగుదేశం బలం మీదనే ఆధారపడి ఉంటుంది. మరి దీన్ని బట్టి నెల్లూరులో మళ్ళీ 0 అని అంటే ఇది కొంచెం వాస్తవ దూరంగా ఉంది అని అనిపించేటువంటి విధంగానే ఉంది. కడపలో 10కి 10 మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఈసారి కూడా 10కి 10 వస్తాయి అనేటువంటి విధంగా ఈ సర్వేలు ఇచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం మేరకు 1-2 అయినా తెలుగుదేశము జనసేన కూటమి గెలవచ్చు అని. జనసేనకి అయితే రాయలసీమలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరంలా 1-2%కి మించి లేదు వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్. అలాంటప్పుడు తెలుగుదేశం బలానికి సంబంధించినటువంటి కడపలో అసలు ఏదైనా గెలవగలుగుతారా లేదనేది చూడాలి. ఇక కర్నూలు 14 అసెంబ్లీ స్థానాలకు గాను 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని. మరి ఇది ఎలా సాధ్యం అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మొన్న అయితే కర్నూలులో 14 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు
గుమ్మనూరు జయరాం లాంటి వాళ్ళు ఇప్పుడు రాయలసీమలో మంత్రే వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇలాగా ఎంపీ వచ్చి వైసీపీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏమీ ప్రభావం ఉండదా అంటే నాయకుడు వచ్చినంత మాత్రాన ఓటర్లో రారు అనేటువంటిది ఉంది అనేటువంటిది చూడాలి. వాస్తవంగా అయితే గుమ్మనూరు జయరాం మీద వందల ఎకరాలు భూములు కబ్జాలు చేశారు, బెంజి మంత్రి అంటూ కూడా తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీళ్ళందరూ విమర్శలు చేశారు. ఇప్పుడు అతనే జయరాం వస్తే హాయిగా వీళ్ళు కండవ కప్పి తెలుగుదేశం పార్టీ కండవ కప్పి చేసుకోండి. మరి ఇలాంటి పరిస్థితిని అక్కడ జనం యాక్సెప్ట్ చేస్తారో లేదో చూడాలి. ఇది మరి కర్నూలులో 1-2 కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే తెలుగుదేశం జనసేనకు లేదు అని ఇచ్చారు వీళ్ళు. అనంతపురం జిల్లాలో 12 నుంచి 13 వస్తాయి, 14 సీట్లు అని. 1 మాత్రమే అండి. మొన్న 2 గెలిచారు అనంతపురంలో. ఇప్పుడు హిందూపురంలో బాలకృష్ణ గెలిచాడు, అదేవిధంగా పయ్యావుల కేశవులు కూడా గెలిచాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు అనంతపురంలో 1 ఇచ్చారు. మరి ఇప్పుడు బాలకృష్ణ ఓడిపోతాడా చూడాలి, లేకపోతే పయ్యావుల కేశవులు ఓడిపోతాడా? వాళ్ళిద్దరు ఓడిపోయి వేరే ఉన్నాయి, 1 గెలిచేదానికి అవకాశం ఉందా చూడాలి. చిత్తూరు జిల్లాలో 14కి 12 నుంచి 13 1 మాత్రమే గెలిచేదా. మొన్న కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు గెలిచాడు అక్కడ, అంతే తప్ప ఇంకెవరు గెలవాల. ఇప్పుడు కూడా మరి కుప్పం ఇచ్చారేమో, మరి దీని ప్రకారంగా చూస్తే కుప్పం గెలిచేదానికి అవకాశం ఉందని ఇచ్చారేమో చూడాలి. ఈ విధమైనటువంటి ఎందుకు ఈ ఈ తక్కువ సపోజ్ శ్రీకాకుళంలో 1 సీటు ఓడిపోయేటువంటి అవకాశం ఉండొచ్చు, తెలుగుదేశం జనసేన అలయన్స్ ఉండొచ్చు అంటే ఏ నియోజకవర్గం, అలాగా కొన్ని నియోజకవర్గాల పేర్లు కూడా ఇచ్చారు. శ్రీకాకుళంలో 1 టెక్కలిగిలో 11,351 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి తెలుగుదేశం జనసేన కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైసీపీకి కొంత మైనస్ ఉంది అనేటువంటి విధంగా కూడా దీంట్లో చూపించారు. శ్రీకాకుళంలో అదేవిధంగా శ్రీకాకుళం నియోజకవర్గంలో కూడా 1780 ఓట్ల డిఫరెన్స్ ఉంది అనేటువంటి విధంగా. ఈ 2 సీట్లు అనుమానం, వాళ్ళు ఒకవేళ తెలుగుదేశం జనసేన కూటమి కూడా గెలవచ్చు అనేటువంటి అనుమానం దీంట్లో. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి విజయనగరంలో 773 ఓట్లు మైనస్లో ఉండేటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్. అదేవిధంగా విశాఖపట్నంలో అనకాపల్లి 3819 ఓట్లు డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరిలో ప్రతిపడు నియోజకవర్గము 2347 ఓట్లు మైనస్లో ఉండడం డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వెస్ట్ గోదావరిలో నిడదవోలు 1385 ఓట్లు, అదేవిధంగా ఇంకొకటి ఆచంట్లో 1107 ఓట్లు, అదేవిధంగా ఉండిలో 10,949 ఓట్లు డిఫరెన్స్ ఉన్నాయి. ఇంకా అదేవిధంగా ఏలూరులో 12,609 ఓట్లు. ఈ విధంగా ఇన్ని ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఇది ఈ తెలుగుదేశం జనసేన కూడా గెలవచ్చు. అందుకనే డిఫరెన్సెస్ ఆఫ్ సీట్స్ ఎన్నైతే చెప్పారో, సపోజు శ్రీకాకుళం 7 నుంచి 9 గెలవచ్చు అని అంటే ఆ 2 ఏంటి అనేటువంటి దాని మీద ఈ డిఫరెన్స్ అనే దాని మీద చెప్పారనమాట వీళ్ళు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో గన్నవరం నియోజకవర్గం ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ ఉంది అనేటువంటి దాని మీద 838 ఓట్లు మైనస్ ఉంది అనేటువంటి. కైకలూరులో కూడా 1381 ఓట్లు మైనస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి కూడా గెలవచ్చు అనేటువంటి దాన్ని. అదేవిధంగా మచిలీపట్నంలో అత్యధికంగా 12,956 ఓట్లు డిఫరెన్స్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అవనిగడ్డలో కూడా 7,829 ఓట్లు డిఫరెన్స్ కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వీటిని సరి చేసుకుంటారా ఎన్నికలకు ముందు ఏంటి అనేటువంటి దాని మీద వీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి. గుంటూరు జిల్లాలో వేమూరు 3,039 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత మైనస్లో ఉన్నాయి. ఇది తెలుగుదేశం జనసేన కూటమి కూడా గెలవడానికి అవకాశం ఉన్నది అనేటువంటిది. ఇంకొకటి తెనాలికి సంబంధించి ఇది నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తున్నాడు జనసేన, 12,356 ఓట్లు డిఫరెన్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇది మైనస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన. ఇక ప్రకాశం జిల్లాలో పర్చూరు 1,647 ఓట్లు మైనస్లో ఉంది వైసీపీ. అదేవిధంగా కొండేపి 1,024 ఓట్లు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ కూడా మైనస్ ఉంది అనేటువంటి 3,515 ఓట్లు డిఫరెన్స్ ఉంది. ఇది మైనస్లో ఉన్నారు వైసీపీకి సంబంధించిన. అనంతపురం జిల్లాలో ఉరవకొండ 3,455 ఇది ఒక్కటే
ఉరవకొండ గెలిచేదానికి అవకాశం ఉంది అనేటువంటి ఇది పయ్యావుల కేసుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. చిత్తూరు ఇక తిరుపతి 11,607 అంటే చిత్తూరులో ఒకటే గెలుస్తారు అని ఇచ్చారు, అవకాశం ఉంది అని, అది తిరుపతి అట. అంటే కుప్పంలో క్లియర్ కట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్నది ఈవేళ సర్వే ప్రకారంగా ఉన్నట్టు లెక్క. మరి చూడాలి ఈ భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్ బీప్రాక్ సర్వే ఎంత మేరకు నిజం ఉంటుంది ఏంటి ఫలితాల తర్వాత చూద్దాం.